అందరికి నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సైఫ్ కార్స్ వారాల్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నా ఏడు ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. సైఫ్ అన్న, సైఫ్ పేరు ఉంది, ఏంది సైఫ్ కార్స్ వార్డ్. ఇది సైఫ్ అన్న ఫస్ట్ బండి యాక్టివా, తర్వాత వచ్చేసి యూనికాన్. ఇది వచ్చేసి మన సైఫ్ కార్స్ వార్డ్ ఇల్లు. బట్ ఏంది ఆల్టో కార్ ఉంది అనుకుంటారు. i10 కార్ని అయితే మనం అమ్మేసినాం, మా బామర్దికి ఇచ్చినాం. ఇది ఆల్టో కార్ని ఫస్ట్ మా బామర్దికి ఇచ్చినాం, మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినాం. దీన్ని అమ్మేస్తున్నాం అంటే యాక్చువల్లీ లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది ఉంటారు. బట్ కార్ అయితే ఇంజన్ మాత్రం కేక. ఎన్ని కార్లు అమ్మినాం, దీని ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్న, సూపర్. అసలు ఇంజన్ మాత్రం తొక్కితే మాత్రం 100 లేస్తుంది. బట్ డోర్ ప్రాబ్లం ఉంది యాక్చువల్లీ. దీనిది డోర్స్ పడిపోతున్నాయి. అంటే చూసిరుగా, ఇది డోర్ తీసినాకో చూసిరుగా పడిపోయింది, కిందికి పడిపోయింది. చూసిరుగా డోరు కిందికి పడిపోయింది. ఈ డోర్ వర్క్స్ ఉన్నాయి, లేపించేయాలి దీన్ని. డోర్ వర్క్స్ ఉన్నాయి. యాక్చువల్లీ దీన్ని ఖమ్మం తీసుకొచ్చినాం. మన i10 మా బామర్దికి ఇచ్చేసినాం. యాక్చువల్గా ఆయనది 3 పిల్లలు, భార్య భర్త. వాళ్ళకి అప్డేట్. ఒకప్పుడు మనం వ్యాగనర్ ఇచ్చినాం, ఆల్టో ఇచ్చినాం, ఈరోజు i10 ఇచ్చినాం. ముందు బెంజ్ కార్ కూడా ఇద్దాం. అంటే డెవలపింగ్ అనేది కావాలి, ఎప్పుడు ఒకే స్టేజ్ కాదు. అందరూ డెవలప్ కావాలి, అందరూ కార్లో తిరగాలి. బట్ ఈ కార్ ఏంటంటే ఒరిజినల్ బాడీ, ఒరిజినల్ ఇంజన్. అసలు పికప్ మాత్రం అసలు 1 అవర్ కాదు, దగ్గర ఒక 50 మినిట్స్లో మన ఖమ్మం నుంచి సిరాటుకు వస్తుంది. అంత దమ్ముంది దీనికి. అసలు ఇంజన్ మాత్రం అన్న, ఖమ్మం నుంచి సిరాటుకు వచ్చిన తర్వాత ఇంజన్ హీట్ అవ్వట్లేదు. మరి అంతా ఇంజన్ల కెపాసిటీ అట్లా ఉంది. అసలు ఎక్సలెంట్ ఉంది. ఇంజన్ కూడా చూపిస్తా. యాక్చువల్లీ డోర్ పడిపోతుంది, పడిపోయినా పర్లేదు. చూసి డోర్ వర్క్ ఉంది. యాక్చువల్లీ పవర్ విండోస్ ఉన్నాయి, 4 పవర్ విండోస్ ఉన్నాయి. బట్ లోపలికి పోవాలి. సీటింగ్ బాగుంది, మొత్తం బాగుంది. కానీ చూసిరుగా డోర్ కిందికి పడిపోయింది. డోర్ ఇంత కిందికి కూడా ఎట్లా పడుతుంది, లేపేయాలి. అంటే వర్క్ చేయించాలి, చేపిద్దాం. ఇంజన్ మాత్రం ఒకటన్నా, ఇంజన్ సైడ్ నుంచి మనం అందరం గ్యారంటీ ఇవ్వలేము, కానీ ఈ బండి ఇంజన్ మాత్రం గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే ఒక్క నిమిషం, ఇంజన్ ఎందుకంటే ఖమ్మం నుంచి కూడా దగ్గర మనం 60-70 కిలోమీటర్ వచ్చినా కూడా ఇంజన్ హీట్ అవ్వదు. అంత సైలెంట్ ఇంజన్ ఇది. అఫ్రాన్లో కానివ్వండి, లెగ్ పీస్లో కానివ్వండి, ఒరిజినల్ ఉంటుంది. ఇంజన్ మాత్రం ఇంత హీట్ అవ్వదు. అసలు ఎక్సలెంట్ ఇంజన్ సెన్స్ మాత్రం 100 కాదు 200% నేను గ్యారంటీ ఇస్తా. ఆల్టో ఇది మాత్రం మనం రేపు అమ్మాలి కాదు, అమ్ముడు కాదు. యాక్చువల్లీ రేపు ఇది మన ఒక కస్టమర్ ఉండు. యాక్చువల్లీ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం, మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. మీకు మా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి మనం తక్కువ రేట్లో చేస్తున్నాం. కానీ ఒకటి మనకు కలిసి రావట్లేదు. సైఫ్ కార్స్ వార్డ్లో మనం అప్లోడింగ్ వీడియోస్ పెడుతున్నాం. యాక్చువల్లీ దీని ఒకప్పుడే మనం పెట్టినాం, మా బామర్తికి ఇచ్చేసినాం, మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ కారు 2007 బట్ పోతే ఆర్సీ ఎక్స్పైర్డ్. బట్ పవర్ స్టీరింగ్, మాన్యువల్ విండోస్ కాదు, ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి. ఏసీ వర్కింగ్ ఉంది. టైర్స్ 70% ఉన్నాయి. దీన్ని మనం మా సబ్స్క్రైబర్కి అయితే మాట ఇచ్చినాం, రేపు ఇచ్చేస్తున్నాం. బట్ మీరు ఏదైనా అనుకోండి, ఎందుకంటే డోర్ వర్క్స్ ఉన్నాయి. ఆయనకి ముందే చెప్పేసినాం, చేయించుకుంటున్నాడు, చేస్తామన్నాడు. ఏదేమైనా ఈ కార్ని మనం ఒకటి అప్లోడ్ చేస్తున్నాం కాదు, అప్లోడ్ చేసినాం, ఒకప్పుడు కూడా చేసినాం. బట్ మా బామర్దికి ఇచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి i10 అప్లోడ్ చేసినాం, మళ్ళీ మా బామర్దికి ఇచ్చిన. ఇప్పుడు కూడా ఈ కార్ని మీకు కావాలంటే మీకు ఇచ్చేద్దాం, మీ ఇంట్రెస్ట్. బట్ ఏదన్నా కార్ దగ్గర రావాలి, కార్ చూసుకోవాలి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. బట్ ఇప్పుడు ఈ కార్ని అయితే మనం మా బామర్దికి అయితే ఇచ్చేసినాం. ఈ నుంచి మా బామర్ది కాడ నుంచి మీ అమ్మాయి ఇంత స్ట్రక్ ఉంది. రైట్ మా బామర్ది కానించి దీన్ని మనం దగ్గర కర్ణాటక బార్డర్కి అయితే అమ్మేస్తున్నాం.
ఓకేనా. ఏదేమైనా ఉన్నట్టు చెప్తాం మనం. కారు చూసిరుగా లో బడ్జెట్లో ఈ కార్ ఎంత కమ్మినామంటే మనమైతే ఈ కార్ అయితే ఒక 53,000 అమ్మేసినాం. 2007 2010 రిజిస్ట్రేషన్ ఆల్టో ఎల్ఎక్స్ఐ. ఏసీ వర్కింగ్ ఉంది, టైర్స్ వచ్చేసి 90% ఉన్నాయి, ఏసీ వర్కింగ్ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. బట్ ఇదే కార్ని మనం 52,000-53,000 అమ్మేసినాం. ఓకేనా మీకు. ఎందుకంటే ఇవాళ వీడియో యాక్చువల్గా మనం ఉదయం 3 వీడియోలు పెట్టినాం, 2-in-1 వీడియోస్ పెడతాం. బట్ ఈ కార్ అయితే మనం అమ్మేసినాం 53,000కి అమ్మేసినాం. ఓకేనా రైట్. బెస్ట్ ఆఫ్ లక్. ఏమైనా రైట్.